ప్రియమైన దేవుని వార్లరా, మరి ఈ సాయంకాలం వేళ ప్రభు సన్నిధిలో దేవుణ్ణి స్తుతించడానికి దేవాతి దేవుడు గొప్ప భాగ్యాన్ని, గొప్ప అవకాశాన్ని మనకి దయచేశారు. కాబట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించి ఆయన నామాన్ని కనపరచవలసిన వారమై యుద్ధం జాగ్రత్త కలిగి ఉండండి. ఆలోచన అంతా ప్రభు వైపు మాత్రమే పెట్టండి. మనము మాట మాటకి ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచనతో పాపములో పడి దేవునికి విరోధంగా మారిపోవడానికి, దేవుని దృష్టికి ఎన్నిక లేని వారుగా మనము ఈరోజు నిలబడుతున్నామంటే, దేవునికి దూరస్తులై బ్రతుకుతున్నామంటే కారణం ఏంటంటే హృదయములో చెడుతనము ఉండడం బట్టి, పాపముల్లో పడిపోవడం బట్టి. అయితే మారు మనసు పొందిన తర్వాత, బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా మంది అనుకుంటారు ఏంటంటే, నేను లోక సంబంధమైన పాపములోనికి వెళ్ళకూడదు, పాపాన్ని అంటించుకోకూడదు, పవిత్రముగా నేను బ్రతకాలి అని ఇష్టపడతాను. మారు మనసు బాప్తిసం పొందిన తర్వాత నా జీవితం ఎలా ఉండాలంటే ఒక పవిత్రంగా ఉండాలి, యోగ్యముగా ఉండాలి, పాపాన్ని అంటించుకోకుండా పరిశుద్ధంగా బ్రతకాలి అని చాలా మంది నిర్ణయించుకుంటారు. అలా చాలా మంది కొత్తవారు కానీ, లేకుంటే ఇంతకు ముందే ఎన్నో సంవత్సరాల కిందట తీసుకున్న వారే కానీ, తీసుకున్నా కానీ ఏదో ఒక సందర్భంలో పాపములో పడిపోతున్నారో. కారణం ఏంటి? పాపం చేయడానికి అసలు మనల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారో, దీని వెనకాల అసలు ఎవరున్నారో అనే సంగతులు ఎప్పుడైనా ఆలోచించారా? క్రీస్తు కొరకు బ్రతుకుతున్నానండి, యేసు ప్రభు కొరకు బ్రతుకుతున్నాను, నేను పాపములో వెళ్ళకూడదు, లోక సంబంధమైన పాపాన్ని అంటించుకోకూడదు, ఖచ్చితంగా నేను ప్రభు కొరకే బ్రతకాలి అనుకుంటున్నాను. కానీ అయినా కానీ దుష్టుడు నన్ను ఏం చేస్తున్నాడంటే, ఇదిగో లోకాసులు చూపించి, పాపాన్ని ప్రేరేపించి, ఆఖరికి పాపములో పడేసి, దేవుడికి దగ్గర అవ్వకుండా నన్ను ఈ లోకములోనే మిగిల్చి, ఆఖరికి ఆరని అగ్నిలోనికి వాడు తీసుకెళ్తున్నాడు. వాడు ఎందుకు మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తున్నాడో, అసలు వాడికి మనకి అసలు ఏంటి పగేంటి, కక్ష ఏంటి? మనకి లేకుంటే మనతో ఉంటున్న స్నేహితులు కానీ, లేకుంటే మనతో ఉంటున్న అనేకులు మనతో ఉంటున్నప్పుడు ఏదైనా విరోధము కలిగే వైర్యం మనం పెట్టుకుంటే, గొడవ పెట్టుకుంటే, వాళ్ళకి మాకు పడదండి, ఇది గొడవ, విరోధము, జగడము అని కక్ష పగతో మనుషులతో మనం మాట్లాడుతూ ఉంటాం. వీళ్ళ మనకి శత్రువులు, వీళ్ళ మనకి విరోధులు అని మాట్లాడతాం కదా. అయితే దేవుడు మనుషులు విరోధులను మాట్లాడట్లేదు, కానీ అసలు మన విరోధి ఎవరంటే దుష్టుడు. ఒకసారి సందర్భం చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడంట. ఎవరండి? అక్కడ చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై అని చెప్పి మెలకువగా ఉండుడి అని మాట్లాడి, మీ విరోధి అయిన అపవాది. ఒకసారి ఆలోచించండి, మనకి విరోధులు ఎవరు చెప్పండి? మనకి విరోధులు ఎవరంటే, ఇదిగో మనకి ఎవరైతే కలహముతో, విరోధ భావంతో, కక్షతో, పగతో, స్వార్థముతో ఎవరైతే ఉన్నారో వారు నాకు శత్రువులు, వారు నాకు విరోధులు అని సమాజంలో మనుషులుగా మనం మాట్లాడతాం. కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, మీ విరోధి అయిన అపవాది. వాడు ఎప్పుడు మనకి విరోధి అవ్వాడు? ఎప్పుడైనా మీరు చూసారా అండి? లేదా మీరు ఎప్పుడైనా పుట్టినప్పుడు ఏమైనా వాడికి మనకి ఏమైనా వైరము కలిగి పగతో, లేకంటే వాడిని ఏదైనా దౌర్జన్యముగా లాగి వచ్చామా?
చెప్పండి. మరి ఇక్కడ దేవుని వాక్యం ఎలా చెప్తుంది ఏంటి? మీ విరోధి అయిన అపవాది. వాడు ఎప్పుడు మనకి విరోధి అవ్వాడు? ఎప్పుడు అంటే ఎప్పుడు వాడు మనకి విరోధం అవ్వాడు అనే సందర్భాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఇక్కడ మనుషులకి విరోధులు కాబట్టి నీవు మెలకువగా ఉండు, లేకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పట్లేదు. మీ విరోధి అయిన అపవాది, వాడే దుష్టుడు. వాడు మన దగ్గరికి ఎలా వస్తాడంటే బాప్తిస్వం పొంది, మారుమడుసు పొంది, ప్రభు కొరకు ఎవరైతే ఒక భక్తిలో బ్రతుకుతున్నారో అలాంటి వారిని మింగైనాడికి, వాడి మింగి పాపములో పడేయడానికి, దేవునికి దగ్గర అవ్వకుండా ఆఖరికి ఆరని అగ్నిలోనికి తీసుకువెళ్ళడానికి వాడు ఏం చేస్తున్నాడో పంగాణం చేస్తున్నాడు. మరి అలాంటి దుష్టుని రోజు ఎంతమంది చెప్పండి ఆశల వలయములో పడిపోయి రొంగల లోకములోనికి వెళ్ళి పాపములో పడి పాపము చూపుడు చూసి కామము కలిగే ఆలోచనలకు వెళ్ళి ఈరోజు ఎంతమంది చెప్పండి యవనస్తులు జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు యవన కుమారులు ఎంతమంది అనుకుంటున్నారు పాపములో పడిపోవడానికి ఇదిగో సిలువుగా మరి సిలువుగా పాపములకి వెళ్ళిపోతున్నారంటే దీన్ని వెనకాల ఏ శక్తి లాగుతుంది లోకములోకి అంటే వీడే దుష్టుడు, వాని పేరే అపవాది. పేతురు రాసిన పత్రికలో పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే మీ విరోధి అయిన అపవాది వాడు ఎలా వస్తాడంట? అది గర్జించు సింహం వలె. సింహం తెలుసు కదా, సింహం ఒక్కసారి గద్దిస్తే అడవిలో ఉంటున్న ఏ జంతువులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా పారిపోతాయి. సింహం గద్దిస్తే అంటే వీడు కూడా గద్దిస్తాడంట. వాడు ఎలా వస్తాడో సింహం వ్యాసం వేసుకుని సింహం వలె, సింహం కాదు కానీ సింహం వలె వాడు వచ్చి ఎవరు నాకు దొరుకుతారా, ఎవరు నాకు అవకాశం ఇస్తారా అని వారిని పట్టుకుని వాడు ఏం చేస్తాడో మింగేస్తాడో. వారి విషయంలో మీరు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. వాడు మీకు విరోధి. ఎవడు విరోధి? మనుషులు కాదు విరోధులు. మనుషులో ఆవరించి ప్రేమను చంపి ప్రేమను ఆర్పేసి పగన కల్పించేవాడు ఎవడంటే దుష్టుడు. అసలు మనం వీణు పట్టుకోవాలి. ఎవరిని మనం పట్టుకోవాలంటే ఇదిగో నా శత్రు వీడు అనమాట. వీణ్ణి ఇదిగో నా మోకాళ్ళ కింద పెట్టి త్రొక్కేయాలి. త్రొక్కాలంటే ప్రార్థనలో పడి ఏం చేయాలి? త్రొక్కాలే. పాపములో పడిపోకుండా పవిత్రంగా బ్రతుకుతారు చూసారా యోసేపులంటి వారు. వారు క్రీస్తు కొరకు నిలబడిన వారంటే వారు దుష్టుడికి అవకాశం ఇవ్వలేదు. మెలకువ కలిగి ఉన్నారు ఎవరంటే అలాంటి వాళ్ళు. వారి విషయంలో ఈరోజు యవనస్తులేంటి పెద్దవారంటే అందరూ జాగ్రత్తగా ఈ మాటలు నేర్చుకుని హృదయంలో భద్రపరచుకోవలసింది ఏంటంటే మీ విరోధి అయిన అపవాది. వాడు ఎప్పుడు విరోధం అవ్వాడు చూడండి. దేవుడు ఈ సృష్టి చెట్లు ఆకాశము పక్షులు అసలు ఏమీ లేని కాలములో దేవుడు ఎవండి ఇదిగో సృష్టిని భూమికి పునాదిని వేయుతున్న ప్రారంభ దినాలలో దేవుడు ఎవరిని ఫస్ట్ కలగజేసుకున్నాడంటే దేవదూతల్ని. ఎవరిని చెప్పండి? దేవదూతలు. దేవదూతలను దేవుడు దేవుణ్ణి మహిమపరచడానికి, ఆయనను కొనియాడడానికి, ఆయనను కీర్తించడానికి ఒక పరిచారకులుగా దేవుడు ఎవండి దేవదూతలను కూడా కలగజేశాడు. ఎప్పుడు అనుకుంటున్నారో అసలు మనం ఈ భూమి మీదకి రాకముందే, భూమి లేని కాలములోనే ఎవరిని ఫస్ట్ కలగజేశాడంటే దేవుడు దేవదూతల్ని. అలాంటి దేవదూతల కోసం ఒకసారి ముందుకు వెళ్దాం. ఒకసారి ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనమండి. మరియు నేను చూడగా, ఎవరైనా యోహాను గారు, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరమును వినబడును. వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండును. వారు ఎలా ఉన్నారంటే దేవదూతలు అంటే దేవుని సింహాసనం మీద దేవదూతల లెక్క ఎలా ఉన్నారంటే కోట్ల కొలిదిగా ఉన్నారు. కోట్ల కొలిదిగా.
మరి దేవదూతలను దేవుడు ఎందుకు కలగజేసుకున్నారంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఎప్పుడు దేవుణ్ణి ఏం చేయాలంట? ఆరాధించాలి, స్తుతించాలి. ఇదంతా ఎక్కడ జరిగే కార్యక్రమం అంటే పరలోకములో జరిగేది. ఇంకా మానవులన్న వారు ఇంకా భూమి మీదకి రాలేదు. మానవులే ఇంకా రాని కాలంలోనే ఎప్పుడు దేవుడు ఈ కలగజేసుకున్నారంటే దేవదూతల్ని. ఆ దేవదూతలు ఎన్ని వేల మందిగా ఉన్నారో అని ఆలోచిస్తే, ఇదిగో మరియు నేను చూడగా సింహాసం మీద, ఎక్కడ సింహాసమును, జీవులను, పెద్దలను ఆవరించుచున్న అనేక దూతల స్వరమును అది నాకు వినపడింది దర్శనములో. చూపించి దేవుడు యోహాను గారికి. అప్పుడు ఆ దర్శనంలో కనబడుతుంది ఏంటంటే, ఇదిగో అనేక మంది దేవదూతలంట. వారి లెక్క ఎలా ఉంది తెలుసా? కోట్ల కొలిదిగా ఉంది. అంటే ప్రభువుని సింహాసనం మీద దేవదూతలు ఏం చేస్తున్నారు? వారు ఏం చేస్తున్నారు? ప్రభువుని అక్కడ మహిమపరుస్తున్నారు, జయధ్వనులతో చేస్తున్నారంట. అంటే దేవదూతల యొక్క లెక్క ఏ విధంగా ఉందనుకోవాలి? అయితే మరొక సందర్భాన్ని కూడా చూద్దాం దేవదూతల కోసం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తనకు కొనుచు రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము. ఎవరు చూడండి, అంటే ఇదంతా ఎక్కడ జరుగుతున్న కార్యక్రమం అంట? పరలోకములో దేవదూతల చేత ఎవండి దేవుడే కొనియాడబడుతున్నాడు. ఆయన ఎవండి ఉజ్జియాకు మృతి పొందిన తర్వాత ఆ సంవత్సరంలో ఎవరికి దర్శనం వచ్చింది? ఎవండి అయితే ఆయన దర్శనంలో చూసింది ఏంటంటే, ఇదిగో అక్కడ కోట్ల కొలిదిగా ఉంటున్న దేవదూతలు అంటండి దేవుడిని ఎప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అంటూ గాన పతిగానాలు, అంటే పాటల చేత దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఎవరో దేవదూతలు. ఒకసారి చూడండి, ఇవన్నీ ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే, మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు కదా. అసలు వాడికి మనకి విరోధి ఎలాగవ్వాడు? ఒక రోజు విరోధి అయిన అపవాదే వాడు. ఎవడనుకుంటున్నారు? పరలోకంలో దేవుని దూత. వింటున్నారా? ఇప్పుడు ఈ రోజు మీ విరోధి అయిన అపవాది, దుష్టుడు, సాతాను అని ఏ పేర్లు గల ఉన్నాడో, ఘట సర్పము అని ఎన్నో పేర్లు కలిగిన వాడుగా కనపడుతున్నాడే ఈ దుష్టుడు, అపవాది, సాతాను అని పేర్లు కలిగిన వాడు ఒక రోజు ఎవరనుకుంటున్నారో? దేవుని దూత. పరలోకములో ఎప్పుడు దేవుని నామాన్ని స్తుతిస్తూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటూ గాన పతిగానాలు చెల్లిస్తున్న ఈ దూతే దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఎవడి దేవదూతల్లో రకాలు. కొందరు గాబ్రియేలు దేవదూతలు, తర్వాత మికాయేలు, శరాపులు అంటే ప్రధానులు, కెరూబులు, ఇలాగ రకాలు ఉన్నారన్నమాట. గాబ్రియేలు, ఇలాగ చాలా దూతల రకాలు ఉన్నాయి. వాటి కోసం తర్వాత మాట్లాడదాం. చూడండి, అంటే దేవదూతల్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. వారికి సంబంధించిన పోస్టులు కొన్ని ఉన్నాయి. ఈరోజు అధికారం చేసినప్పుడు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు ఏమంటే చిన్నవారు కాడి నుంచి మొదలవుతుంది కదా. అలాగే వారికి ఉన్న స్థాయిని బట్టి పెద్దవారు ఒకరు ఉన్నారనుకోండి, వారిని బట్టి మరొకరిని బట్టి అలాగే ఎలాగైతే స్థాయి ఉంటుందో, దేవదూతల్లో కూడా కొందరిని ఎవండి అక్కడ పనివారుగా దేవుడు పెట్టి ఎప్పుడు దేవుణ్ణి స్తుతించాలని ఈ ప్రణాళిక ఉండేది. అయితే
ఇప్పుడు దుష్టుడు అనే మాటను మనం ఏ విధంగా పలుకుతున్నామంటే, వాడు ఒక రోజు ఎవరంటే దేవుని సింహాసనం మీద ఉండి అనేక కోట్ల దేవదూతల చేత ప్రభువుని ఏం చేసేవాడంటే ఆరాధించేవారు. ఎప్పుడైతే ఈ దూత ఇదిగో చేతులెత్తి ప్రభుని స్తుతిస్తుంటే మిగతా దూతలన్నీ కూడా ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. అంటే ఆ అందరు దేవదూతల కంటే ఈ దూత ఎవరనుకోవాలంటే ప్రధాన దూత. ప్రధాన దూత అంటే దూతల్లో కొన్ని రకాలు, అంటే వారందరికంటే గొప్పది. అంటే దేవుని తర్వాత ఒక స్థాయి, ఒక కింద స్థాయిలో ఉంటున్న దూత ఎవరంటే ప్రధాన దేవదూత. ఈ ప్రధాన దేవదూత చేత దేవుని సన్నిధిలో అంటే పరలోకములో ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఆరాధించేవారంట. వారు స్తుతిస్తుంటేనంట ఏమంటే గడప పునాదు కమ్ములే కదిలిపోతున్నాయంట. ఎవరు స్తుతిస్తుంటే అంటే అలా స్తుతిస్తున్నప్పుడు ఒకవేళ ఇదిగో ఈ ప్రధాన దేవదూతగా ఉంటున్న తేజో నక్షత్రముగా ఉంటున్న ఈ దూత చూసిందేమో ఎలాగా పరలోకమంతా అల్లాడుతుంటూ, పరలోకమంతా గంభీరమతో, పరలోకమంతా జయ గీతాలతో ఇలా మహిమస్తుందంటే నేనే ఆ సింహాసనం మీద ఎందుకు కూర్చోకూడదు సరే? అంటే నేనే ఆ సింహాసనం మీద ఎందుకు ఉండకూడదు? నేనే దేవుడుగా ఎందుకు మారకూడదు? నేనే ఆ సింహాసనం మీద ఎందుకు ఉండకూడదు అని ఒక తప్పుడు ఆలోచన కలిగింది ఎవరికంటే ఈ ప్రధాన దేవదూతగా తేజో నక్షత్రమా అని కనపడుతున్న పేరు కలిగిన దేవదూతలో ఒక తప్పుడు ఆలోచన పుట్టింది. అదేమో ఆలోచన అంట. ఏ ఆలోచన తెలుసా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, అది ఏం పేరంట? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. ఏమనుకుంటున్నాడంట? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవునికి నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. అంటే ఒకసారి చూడండి, నేను ఎవరికంటే ఎక్కువ స్థాయిలో ఉండాలి? నేను ఆకాశములకు ఎక్కుపోదును అనుకుంటున్నాడంట. అంతేకాదు దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుదును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుండును, మేఘమండలముల మీద ఎక్కుదును, మహోన్నతునితో నేను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి కదా. చూడండి, వాడు ఏమనుకున్నాడంట అంటే ఈ సాతాను, దుష్టుడు, విరోధి అనే మాట రాకముందు వాడి పేరేంటి ఇక్కడ కనబడుతుంది? తేజో నక్షత్రమా. వాడెవరు అనుకుంటున్నారు? ఒక ప్రధాన దూత. ఎక్కడ? పరలోకములో ఒక గొప్ప స్థాయి పొందుకున్నాడు. ఏమంటే ఒకసారి ఆలోచించండి, దేవుని మహిమపరచడానికి దేవదూతలను కలగజేసుకుంటే తనలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాయి? నేనే నీలాగా ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. చూసారా? నేనెందుకు ఉండకూడదు? నేనే ఇదిగో ఆకాశం మీదకి నేమవ్వాలి, ఆ మేఘ మండలం మీదకి ఎక్కాలి, నేను అక్కడ సింహాసాన్ని నేను వేసుకోవాలి. అంతేకాదు మహోన్నతునితో సమానముగా నేను ఉండాలనుకున్నాడంట. అని ఎవరికి చెప్పలేదు. ఏం చేశాడు? తన మనసులో అనుకున్నాడంట. ఒకసారి చూడండి, అంటే ఒక్క మనసులో అనుకున్నాడంటే దేవదూత ఇప్పుడు ఏమైపోయింది? చెడిపోయింది. ఒక పరిశుద్ధముగా ఉంటున్న దేవదూతల్లో ఒక దూతే, పైగా తేజో నక్షత్రమా, ఒక పరిశుద్ధమైన దూత, ప్రధాన దూతగా కనబడుతున్న ఈ దూతలో ఒక ఆలోచన పుట్టింది. ఏమనుకుంటుందంటే మహోన్నతునితో సమానముగా చేసుకుందనని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కనబడుతుంది సందర్భం. మనం ఎక్కడ దాకా చదువుకున్నామంటే ఇప్పుడు మహోన్నతునితో సమానముగా అంటే ఎప్పుడైతే ఇలాంటి ఆలోచన వచ్చిందో దేవుడు వెంటనే హృదయంతరంగాన్ని ఎరిగిన దేవుడు గనక, ఎవరి మనసులో ఏముంటుందో కూడా తెలుసు గనక, ఎవరి ఆలోచన ఎలా ఉంటుందో కూడా ఆయనకి తెలుసు గనక, ఇదిగో ఒక పరిశుద్ధమైన పట్టణములో
పరిశుద్ధమైన స్థలములో పరలోకములోనే ఇదిగో ఇలాంటి నీచమైన ఆలోచన కలిగి ఉందంటే ఈ దేవదూత చెడిపోయింది. ఇలాంటి దేవదూత అసలే పరలోకములో ఉండడానికి వీర్లేదు. మికాయేలు అనే దేవదూత చేత అంటే ఆ దూత ఎలాంటి దూత అంటే ఖడ్గము తీసుకుంటే అసలు యుద్ధంలో మొదలు పెడితే అసలే ఎవరో పోటీ అన్నవారే ఉండరు. అలాంటి మికాయేలు అంటే కత్తి దూసే దేవదూత. వారు కూడా ఎవరు? మికాయేలు అంటే ఎవరు? దేవదూత. ఇట్టారా? అలాంటి ఒక మికాయేలు అనే దేవదూతన చేత దేవుడు ఆజ్ఞాపించి ఇదిగో ఏ దూతలో ఒక తప్పుడు ఆలోచన వచ్చిందో అలాంటి దేవదూత ఈ పరలోకంలో ఉండడానికి వీర్లేదు. అర్జెంటుగా దీన్ని ఏం చేయాలి? ఏమండి? అదే పాతాళములో ఒక మూలకన్ను దాన్ని పడద్రోయబడాలి అని వెంటనే ఆజ్ఞాపించగానే ఇప్పుడు పరలోకములో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఇది మనం పుట్టక ముందు జరిగిన చరిత్ర. అర్థమవుతుంది మీకు ఇప్పుడు? ఇది మన పుట్టక ముందు చరిత్ర. అంటే ఈ మాట మీరు చూడండి, మీ విరోధి అయిన అపవాది అంటే ఎప్పుడు మనకి విరోధి అవ్వాలి తెలుసా? పరలోకం వాడికి లేదు. ఎందుకంటే దేవుడు వాడిని అక్కడ ఉంచలేదు. దూత చెడిపోయింది. దూతలో ఉంటున్న ఆలోచన పాడైపోయిన దేవదూతలో అక్కడ ఉండడానికి వీర్లేదని దేవుడే కిందకి పడద్రోయడానికి ఎలా పంపిస్తున్నాడు చూడండి. ఆ మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఏంటమ్మా? అంతటా పరలోకమందు యుద్ధము జరుగును. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి. చూడండి, అంటే యుద్ధము చేసిరు గాని గెలవలేకపోయిరి. గనుక పరలోకమందు వారికి ఇంకా స్థలము లేకపోవను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అని సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద కూడా పడద్రోయబడును. అప్పుడే దేవుడు భూమి మీద పునాదులు వేసి నాకంటూ పిల్లలు కావాలి, ఒక శ్రేష్టమైన ఏదేని తోటను కూడా దేవుడు వేశాడు. ఆ తోటలో కూడా ఆదాము అవ్వలైన వారిని కూడా ఆ తోటలో ఉంచాడు ఆయన. అప్పుడే ఒక సల్లపోట వేళ వాడు ఒక సర్పముగా కుయ్యెత్తుతో అప్పుడు వచ్చాడు. అంటే అక్కడ ఇది ఎలా జరిగిందో తెలుసా? కింద పైన పరలోకములో ఎవడి యుద్ధం జరుగుతుంది. అది ఎవరెవరికి కదా? 7వ వచనంలో అంతటా పరలోకమందు యుద్ధము జరుగును. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేసిరి గాని చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయి. అది ఎవరు గెలవలేదంట? ఆది. ఈసారి చూడండి, ఇప్పుడు ఆ ఘట సర్పముగా కనపడుతుందే కదా, అతడని తనతో పాటు ఎందరినో కూడా ఏం చేశాడంటే తన వైపు తిప్పుకున్నాడు. మికాయేలును ఎవండి ఆ ఘట సర్పముతో యుద్ధం చేస్తుంటేనంట ఆ ఘట సర్పమును దాని దూతలు కూడా యుద్ధం చేశారు కానీ గెలవలేదంట. ఎక్కడ అంటే అలా యుద్ధం చేసుకుంటూ ఇదిగో చాలా మంది కోట్ల దేవదూతలుగా కనపడుతున్నారు కదండి. కోట్ల దేవదూతలు. ఆ కోట్ల దేవదూతల్లో కూడా ఇదిగో వేరే దేవదూతల ఆలోచన ఎలా ఉంటుందో కూడా ఈ దూత ఆలోచన పాడైపోయిన సంగతి వేరే దూతలకి తెలియదు. వారందరినీ తన వైపుకు తిప్పుకుందే. అంతేకాదు పైగా ఏమండి ఆ మికాయేలు దేవదూతతో యుద్ధం చేశారు కానీ గెలవలేకపోయిరి. అంతేకాదు ఆ ఘట సర్పమును తన దూతలు కూడా ఎక్కడికి వచ్చేసారంట? భూమి మీద. అది సరే, అంటే భూమి మీద వాడు పడద్రోయబడి అప్పుడు దేవుడితో ఛాలెంజ్ చేసింది. ఏమని తెలుసా? ఇదిగో నాకు దక్కలేని పరలోకం నీ పిల్లలకి ఎలా ఇస్తావు? నీవు నాకు లేదు పరలోకం కదా.
మాకు లేదు కదా పరలోకం, నీ పిల్లలకి ఎలా ఇస్తావు? నా పిల్లలని ఈ భూమి మీదకి పంపిస్తున్నావు కదా, భూమికి పునాది వేస్తాం. ఈ భూమి మీదకి ఇదిగో పక్షులు, చెట్లు, ఆకాశంలో ఉంటున్న ఎగురుతున్న సమస్తమును కూడా దేవుడు కలగజేసిన తర్వాత మానవులను కూడా ఈ భూమి మీద కలగజేశాడు. కలగజేసిన తర్వాత నా పిల్లలు పరిశుద్ధంగా బ్రతకాలని ఆశతో భూమి మీదకి పంపించాడు కదా. అప్పుడు ఛాలెంజ్ చేశాడు, ఏంటి తెలుసా? నాకు ఏ పరలోకం అయితే నాకు దక్కలేదో నీ పిల్లలకు కూడా ఆ పరలోకాన్ని నేను దక్కనివ్వనని ఛాలెంజ్ చేశాడు ఒకరోజు దుష్టుడు. చూసారా? అంటే వాడికి పరలోకము లేదు కదా, వాడు దేవుణ్ణి ఏమి చేయగలడా? దేవుని చేయలేడు. మరి ఎవరిని చేసే అవకాశం ఉంది? దేవుని పిల్లల్ని పాడు చేసే అవకాశం వాడికి ఉంది. అంటే పాపములో పడేస్తే, పాపాన్ని చూపిస్తే, పాపులంటే ఎవరి దేవునికి ఇష్టపడదు. దేవుడికి కావలసింది ఎలాంటి వారు? పరిశుద్ధులుగా ఉంటేనే పరలోకం నువ్వు ఇస్తావు వాళ్ళకి. పరిశుద్ధంగా బ్రతికితేనే పరలోకములో వారికి స్థాయి ఉంటుంది. పరిశుద్ధముగా బద్దిలో బ్రతికితేనే వారికి పరలోకాన్ని నువ్వు ఇస్తావు. కాబట్టి నీ పిల్లలు నీ కొరకు ఎలా పరిశుద్ధంగా బ్రతుకుతారని నువ్వు అనుకుంటున్నావు. నేను బ్రతకనివ్వకుండా లోక సంబంధమైన పాపాన్ని చూపిస్తానని ఛాలెంజ్ చేశాడు ఒకరోజు. ఏదేని తోటలో ఎవడి ఫస్ట్ ఆదాము గారిని ఎవడి మట్టి తీసి ఒక బొమ్మగా చేసి దేవునిలో ఉంటున్న ఒక మహాశక్తిని పంపించగానే మనం ఎలాగైతే మాట్లాడుతున్నామో, ఎలాగైతే మన చేతుల చేత కదలికలు ఎలా పడుతున్నాయో, నడుస్తున్నామో, పని చేసుకుంటున్నామో, అది అలా జరిగిందంటే ఒక మట్టి బొమ్మలోనికి దేవుని యొక్క మహాశక్తి ఆ నాసిక రంధ్రము చేత జీవవాయువుని దేవుడు చెప్పండి అప్పుడు నరుడు జీవాత్మాయను. అంతేకాదు ఇవన్నీ ఉన్నాయి. తనకంటూ సాటి అయిన సహాయకురాలుగా భార్య జతగా ఉండాలని కూడా భార్యను కూడా సిద్ధపరచాలి. ఎన్నో విషయాలు మనం విన్నాం కదా. అయితే అప్పటికే పాపం అంటే వారికి ఏమీ తెలీదు, వారు పరిశుద్ధులుగా ఉన్నారు. దేవుడు నా పిల్లలు పాడవకూడదు, పరిశుద్ధంగా ఉండాలి అని ఏదేని తోటలో ఎన్నో వృక్ష ఫలాలు చాలా ఉన్నాయి. దేవుడు అక్కడ ఆజ్ఞాపించింది ఏంటంటే ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ తోటల చెట్లలో నువ్వు నీకు కావలసిన ప్రతి ఫలాలు మీరు తినండి, కానీ మంచి చెడులు ఇచ్చే ఈ వృక్ష ఫలాన్ని మీరు, ఈ పండును తినొద్దు. ఒకవేళ తింటారా నిశ్చయముగా మీరు ఏమవుతారో చచ్చుదురు. దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. వారికి తెలియకోకుండా అక్కడ చెట్టు లేదు, వారికి తెలుసు. పైగా చెట్టును కూడా చూపించారు. ఇదే చెట్టు, ఆ చెట్టు దూలకి మీరు వెళ్ళకండి, ఆ చెట్టు ఫలాల వైపు మీరు చూడకండి, ఆ చెట్టు ఫలాలు మీరు కోసుకోకండి. ఏమండి? అంతేకాదు అవి తింటే మీ పరిస్థితి ఏమవుతుంది? ఏమండి? మీరు చనిపోతారో అని, మీరు మంచి చెడులు కూడా తెలియనిస్తారని ఆ చెట్టును దేవుడు ముందుగానే చెప్పారు. కానీ ఎప్పుడైతే చెప్పినా కానీ మరి పరలోకానికి ఆ పిల్లల్ని ఎక్కడనవ్వకూడదనే దుష్టుడికి లేదు కదా అవకాశం. అడుగుందా? లేదు. మరి భూమి మీదకి వచ్చాడు. అప్పుడే ఎవడి ఒక సర్పముగా కుయ్యిత్తు చేత ఎవరిని మోసం చేశారంట? అవ్వండి. ఒకసారి చూడండి మాట, ఆ మాట చదువుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదని చెప్పునని సర్పముతో అనెను. ఎవడి ప్రారంభంలోనే ఎలా వచ్చాడు చెప్పండి? అంటే వాడు మనకంటే ముందుగానే కింద పడద్రోయబడ్డాడు. వాడికి నిత్య జీవం లేదు. వాడికి ముట్టు లేని గొయ్యలోనికి వాడు నిత్యమేమవ్వాలంటే వాడు కాల్చబడాలి. వాడికి పరలోకం లేదు. అందుకే అలాంటి స్థలములోనికి మనం కూడా వెళ్ళకూడదు. ఆ స్థలములోనికి ఎవరు వెళ్తారంటే, ఆ అగ్నిలోనికి ఎవరు వెళ్తారంటే పాపము చేసేవారు దాంట్లోనికి వెళ్తారు. ఇక్కడ మరి దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికే వారు కావాలి కదా, ఆయనకి కావాలి కదా. మరి వీడు ఎలా ప్రేరేపిస్తున్నాడంట? చదవం కింద.
అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏమంటాడంట? మీరు అంటే చావనే అప్పుడే చావరు. అప్పుడే అంటే ఎలా వచ్చాడు? మీ విరోధి అయిన అపవాది ఎలా వచ్చినాడు? గర్జించు సింహము వలె. సింహం వలె. ఎవరిని మింగుదునా? అంటే వాడు అలాగే వస్తాడు దగ్గరికి. అలా వచ్చి సింహం కాదంట, మరిలాగా సింహం వలె వస్తాడు. వచ్చి ఆకర్షణ చూపిస్తాడు. ఏమంటే ఆ ఏదేనులో ఉంటున్న ఆ చెట్టు ఫలము కళ్ళకి ఎలా కనబడుతుందంట? కండ్లకి రమ్యమైనదిగా. అంటే పాపాన్ని చూడను సార్. ఈరోజు యవనస్తులు ఎంతో మంది పాపములో విచ్చలవిడిగా తిరిగి బ్రతుకుతున్నారంటే, ఒక నీచమైన పాపములో పాపాన్ని అంటించుకుని వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కారణం ఏంటి తెలుసా? మనుషులకి ఈ లోకములో ఉంటున్న ఏమంటే పాపము రంగులుగా కనబడుతుంది. అదే రంగుల వలయం. రంగుల వలయం. ఒక్కొక్క రంగును చూసినప్పుడు మనకి ఎంతగో అది ఆనందిస్తూ ఇష్టపడుతూ ఉంటాం, రంగులు కనపడుతున్నప్పుడు కదా. పాపము కూడా రంగులంటిదే. రంగును చూసి మోసపోయిన తర్వాత హారణగ్నిలోనికి వెళ్ళిపోయే ప్రమాదాలు ఉన్నాయి. దేవుడు అక్కడ చెప్పాడో, ఈ తోటల చెట్లలో నువ్వు ఏ ఫలాలైనా తిను, కానీ ఈ చెట్టు ఫలములోనికి ఆ చెట్టు ఫలం ఎలా కనబడుతుంది తెలుసా? అవమ్మ గారికి చూపున కంటే రమ్యం అంటే చాలా అందంగా కనబడుతుందంట. చాలా అందంగా. చాలా మంది యవనస్తులు, చాలా మంది కూడా, ఒరే నువ్వు ఎలా మాయలో పడ్డావరంటేనే, నా కళ్ళుతో నేను చూసాను, ఇక మాయలో పడిపోయాను. ఎలాగా అంటే నా కళ్ళుతో నేను చూసాను, నేను ఏమైపోయాను? మాయలో పడ్డా. తర్వాత నాకు తెలిసింది, నీవెలా పడ్డావమ్మంటే, నీవెలా పడ్డావు? నేను కూడా అదే కళ్ళతో చూచాను, నేను కూడా ఏమయ్యాను చెప్పండి. అంటే పశువునికి రమ్యమందిగానే కనబడ్డది. అందుకే మేడి పండు చూడు, అది ఎలా ఉంటుందంటే మేడి పండు చూడడానికి ఏమంటే పాఠ్య పుస్తకాలలో కూడా కనపడుతుంది కదా. అంటే మేడి పండు చూడు, మేడ అయ్యుండును, పొట్ట ఇప్పు చూడు పురుగులు కదా. ఈరోజు పాపం ఎలా కనబడుతుందంటే అందముగా, సౌందర్యవంతురాలుగా, యోగ్యముగా, ఏమంటే చూడగానే హబ్బా అని అనిపించేది, కానీ నేను ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? అందుకే జాగ్రత్త. పరలోకములో నుండి ఏమండి మనములో ఒకవేళ దారి తప్పించడానికి దుష్టుడు ఎన్నో ఆలోచనలు కలిగి వస్తున్నాడు తెలుసా? మీరు చాలా జాగ్రత్త కలిగి ఉండాలని ఒకరోజు ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు. వాళ్ళకి అసలే మరణము లేకుండా కూడా పరలోకానికి వెళ్ళే భాగ్యం వరకు ఉంది, కానీ ఆ స్థాయి పోగొట్టుకున్నారు వాళ్ళు. అసలు మరణమే లేదు. ఒకరోజు ఏమండి ఆ పండు తినకపోతే అసలే ఎంత జనాలు అవసరం వచ్చి, ఎంత జనాలు నిండిపోతారు తెలుసా? మన ముత్తాత, వాళ్ళ ముత్తాత ఇంకెవరున్నారు? ఇంకా మొత్తం అందరూ కూడా సజీవంగానే ఉంటారు. ఎవరో సావరు, ఇంకా చనిపోరు. ఇంకా మరి అంటోళ్ళకి ఎంత స్థలం కావాలి చెప్పండి? ఇక్కడున్న వాళ్ళకి అసలు సరిపోవట్లేదు కదా. సరిపోతున్నాయి చాలా. మరి వారు ఇంకా సజీవంగా ఉంటే, మరణం లేకపోతే ఏమని చెప్పండి? ఇప్పుడు మా తాత ఉన్నాడు, మరి వాళ్ళ తాత, వాళ్ళ నాన్న ఉంటాడు, వాళ్ళ తాత ఇంకా అందరూ ఇంకా అలాగా ఇంకెవరు చనిపో ఆదాము గారు కానించి మొదలు పెడితే ఇప్పుడు అందరికి ఒక్కరికి కూడా మరణం రాకుండా ఉన్నారు అనుకోండి, అసలు ఎలా ఉంటుంది అంటారు చెప్పండి? అది కోల్పోయారు ఒకరోజు. ఎవరు అనుకుంటున్నారు? అందుకే ఒకవేళ ఆదాము గారు ఏం చేస్తాడంటే, ఇదిగో జీవవృక్ష ఫలాలు కూడా ఈ బైబిల్లో ఉన్నాయి. ఇది తింటే మరణమే లేకుండా కూడా సజీవంగా బ్రతికే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ ఇదిగో ఆ జీవవృక్ష ఫలాలు తిని ఆదాము మరణము లేకుండా బ్రతికితాడేమో అని దేవదూతల చేత అక్కడ ఏం చేశారు తెలుసా? ఆయన ఆ మాట చూద్దాం. ఎక్కడున్నారు? ఆది కాండము 22వ ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చూడండి, కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరం జీవించునేమో. చేయండి, నిరంతరము కూడా జీవించునేమో అని దేవుడైన యెహోవా
అతడు ఏ నేల నుండి తీయబడెను దాన్ని సేద్యపరచుటకు ఏదోను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోను తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టి. అది ఏం పెట్టాడంటే అంటే ఖడ్గజ్వాలలను అంటే వెళ్ళే అవకాశాలు ఇంకా లేవు. అంతేకాదు ఈ ఏదేని తోటలో కూడా ఉండడానికి కూడా వీర్లేదు. ఆ తోటలోంచి కూడా మన బయటికి నీకు కష్టం తెలియాలి, నీకు బాధ తెలియాలి, నీకు శ్రమ ఏంటో తెలియాలి. దేవుడు అలాగా రావడం జరిగింది ప్రియమైన వారులారా. అప్పుడే మరణాన్ని ఎవరు తెచ్చుకున్నారు అనుకుంటున్నారో? ఆయన ఏమి ఇవ్వలా, మనమే తెచ్చుకుంటాం. ఆ రోజు పాపాన్ని బట్టి అంటే ఇదేమిటి చూడండి, ఆదాము మొదలుకొని ఒక మాట చూద్దాం ఒకసారి. చూడండి రోమపత్రిక రోమపత్రిక 5వ అధ్యాయం అండి. రోమపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. మరియు అతడు ఏలయనగా ఒక మనిషి అవిధేయత వలన, అంటే ఆదాము గారిలో అక్కడ కనపడుతున్న సందర్భం చూడండి. ఏలయనగా ఒక మనిషి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడరో అలాగే అంటే అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా. విధేయులెవరో? యేసుక్రీస్తు ప్రభువారు. అంటే అవిధేయతను బట్టి ఎలాగైతే ఆదామును బట్టి పాపాలుగా ఎలాగైతే తీర్చబడ్డారో, ఒక విధేయతను బట్టి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి విధేయులుగా అందరూ కూడా ఎలా మార్చబడాలంట? నీతిమంతులుగా చేయబడాలి. ఇలాగ దేవుని యొక్క సంకల్పం. అంటే ఏ పాపములో పడ్డామో అలాంటి వారిని మరలా దేవుడు ఎలా విడిపించడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? నీతిమంతులుగా తీర్చాలి, నీతిమంతులుగా చేయాలి. ఆ రోజు పరలోకం ఎవరికి లేదు తెలుసా? చెప్పండి, ఎవరికి లేదు? ఎవరికి? అది దుష్టుడికి లేదు. నాకు దక్కలేని పరలోకం నీ పిల్లలకు కూడా దక్కదని ఏదేని తోటలో ప్రారంభించిన వాడు ఇప్పుడు వరకు ఆగాడాడు? చెప్పండి, అగడా? అందుకే పేతురు రాసిన పత్రిక మనం ఏం చదువుకున్నాం? మీ విరోధి అయిన అపవాది వాడు గద్దించు సింహం వలె ఎవరిని మింగుదనా అని వెతుకుచు తిరుగుచున్నాడు అంటే. తిరుగుచున్నాడు అంటే ఆ వెతుకుచు తిరుగుచున్న వాడిని ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? చెప్పండి, ఏం చెయ్యాలి? పట్టుకోవాలి. ఇప్పుడు అండ్ పట్టుకోవాలి, మోకాళ్ళ కింద పెట్టి త్రొక్కాలన్నీ త్రొక్కాలి. ఆల్రెడీ అయినా యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే మన కొరకు సిలువలో త్యాగాన్ని మన కొరకు మరణించాడో అప్పుడే వాడు తల చితికిపోయింది. వాడు కొను ప్రాణముతో మాత్రమే ఉన్నాడు. చిన్నగా పామును చంపునప్పుడు తోక ఏ విధంగా అయితే ఆడిస్తాదో, చచ్చిపోయింది ఆల్రెడీ, చనిపోయినా కానీ తోక ఎలాగైతే ఆడిస్తా ఉంటుందో తిప్పుతుందో అలాంటి ప్రాణము కలిగి ఉన్నాడంటే ఎవడు? వాడు దుష్టుడు. అంటే మనం ఏం చేయొచ్చు? ఇప్పుడు మనం జయించవచ్చు. మనం ఏం చేయొచ్చు? జయించవచ్చు. అన్ని ఎలా జయించవచ్చు అంటే వాక్యం అనే ఖడ్గము చేత, ప్రార్థన అనే ఆయుధం చేత, విశ్వాసం అనే డాలు చేత మనము ధరించుకుంటే ఖచ్చితంగా వాడు వేసే బాణాలన్నీ కూడా మనం ఏం చేసుకోవచ్చు? ఎదుర్కోవచ్చు, జయించవచ్చు. అందుకే ఆ రోజు ఏమండి వాడికి లేని పరలోకం మనకు కూడా ఉండకూడదని పాపాన్ని ప్రేరేపిస్తున్నాడు వాడు. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక, ముగించుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము చదవమ్మా. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించారు. ఓసారి చూడండి, ఏం రాయబడింది అక్కడ? దేవదూతలు. అంటే దేవదూతలు పాపము చేసినప్పుడు అంటే దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోక మందలి కటిక చీకటి గల బిలాములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించారు. ఓసారి మనకు అర్థమవుతుంది, దేవదూతలు పాపం చేస్తేనే దేవుడు వారిని విడిచిపెట్టలేనప్పుడు మనం పాపం చేస్తే దేవుడు విడిచిపెడతాడా? ఒకసారి ఆలోచించండి. దేవదూతలే పాపం చేస్తేనే విడిచిపెట్టలేనప్పుడు ఇప్పుడు చేస్తారు పాపం.
పరలోకములో ఉన్న ఒక దూత తన మనస్సులో ఎప్పుడైతే గర్వించింది కాబట్టి, అందుకే గర్విష్ఠతనం అన్నది ఎవరిలో కూడా ఉండకూడదు. గర్వించింది దేవదూత, అలా గర్వించింది కాబట్టి కింద పడిపోయింది. ఈరోజు భక్తి జీవితంలో కూడా గర్విస్తే కింద పడిపోవలసిందే. మనం ఏ స్థాయిలోకి వెళ్ళినా, భక్తిలో వెదిగినా, ప్రార్థనలో వెదిగినా, ఏ విషయంలో వెదిగినా కానీ ఎప్పుడు ప్రభువా దీన మనసు నాకు ఇవ్వండి, తగ్గింపు మనసు నాకు ఇవ్వండి, యోగ్యత నాకు ఇవ్వండి, పరిపూర్ణమైన స్థితి నాకు ఇవ్వండి అని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఒక తగ్గింపు వినయం కలిగిన వారుగా ఉండాలి. అబ్రహాము గారు ఎంతో ప్రార్థన పరుడే. దేవుని సన్నిధిలో ఎలా తగ్గించుకుని ప్రార్థన చేస్తాడో సొదొమ గొమొర్రా పట్టణం కొరకు. ప్రభువా నేను ధూళిలాంటి వాణ్ణి, నీచుణ్ణి, ప్రభువాని పలకడానికి కూడా అర్హత లేని వాణ్ణి. సరే, ఇంత తగ్గింపు దీన మనసుతో ఒక అబ్రహాము గారు ప్రార్థిస్తున్నారంటే అతను ఎంత భక్తుడు, విశ్వాసులకి తండ్రి ఆయన. అలాంటి భక్తులే విధానం ఈ రోజు ఎంతమంది క్రైస్తవుల్లో కనబడుతుంది. దేవుడే మధ్యాకాశములకు వస్తే ఎంతమంది ఆయన రాకడకు సిద్ధపడేవారు, ఎంతమంది సిద్ధపాటు కలిగి రెడీగా ఉండేవారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిందే, ఇదిగో దుష్టుడు అంటే అనేకమైన ఆలోచనలు నింపుతాడు. అందుకే జాగ్రత్త కలిగి మనం నేర్చుకోవాలి. ఆ మాటలు హృదయంలో ఉండాలి. అంచు దినముల్లో అంటే ఇదిగో ఎలా మారిపోతారు తెలుసా? అహంకారులు, తర్వాత దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారంటే ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నారంటే మనుషుల్లోనికి, మనుషుల యొక్క ప్రవర్తనలోనికి ఎవరు వెళ్తున్నారు? దుష్టుడు వాళ్ళ ఆలోచనలకు వెళ్ళి ఏమంటే ప్రేమ ఉండవలసిన ప్రేమను తీసేసి ఈరోజు మనం ఏం చేస్తాం తెలుసా? అన్ని పాడతాం. సండే స్కూల్ నడిపించేవారు అనుకోండి, సండే స్కూల్ నడిపించవచ్చు. ఆరాధన చేస్తున్నావా? ఆరాధన చేయొచ్చు. లేకపోతే వాక్యాన్ని బోధిస్తున్నావా? వాక్యాన్ని బోధించి అన్నీ చేస్తాం. అన్నీ చేసినా కానీ చెప్పండి ఏముంది నీలో? అన్నీ చేస్తాం, కానీ దేవునికి విరోధముగా మారుతున్నావంటే నీలో ప్రేమ ఉందా? కక్ష ఉంది నీలో. కక్ష ఉంది కాబట్టి దేవునికి విరోధంగా మారుతున్నావు. ఒక రోజు దుష్టుని యొక్క దూత ఎలా మారిపోయింది? దేవునికి దూరం అయిపోయింది. ఆఖరికి గడ్డికి చీకటనే పాతాళములోనికి వెళ్ళిపోయింది. అంటే త్రోసివేయబడింది. నీ మనసు ఒకవేళ ఆవరిస్తున్నాడేమో, తెలియట్లేదు. అది ఇదిగో తెలియకోకుండానే ఒకవేళ వాక్యం మీద మనసు లేకుండా నీ మనసులో కలవరంతో మారుతున్నాడు, నీకు తెలియదు. అందుకే వాడు గద్దించే సింహం వల్ల నీలోనికి వచ్చేసాడేమో ఒకవేళ. ఎవరు గమనిస్తున్నారు ఈరోజు? అది మనకు తెలియదు ప్రియమైన వాళ్ళ. వాడు వస్తే నీలో ఎంత వాక్యం వినబడుతున్నా వాక్యం నీలోనికి వెళ్ళదు ఇంకా. ఎందుకంటే వాడు ఆవరిస్తే నీలోనే ఉంటున్న వాక్యం అనే విత్తనాన్ని వాడు ఏం చేస్తాడు తెలుసా? పట్టుకుపోతాడు. పట్టుకుపోతే ఇంకేం మిగులుతుంది? అందుకే రాజ్యము గురించిన సువార్త మీరు విని రక్షింపబడిన కూడా ఒకవేళ తొలగిపోతే పరిస్థితి ఏంటి? ఏమండి, ఇది ముగిస్తున్నాను. మనుషుల్లో యొక్క ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ కనబడుతున్నారంటే కృతజ్ఞత లేని వారంట, అపవిత్రులంట, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు. ఎవడు మాట చూడండి, మన క్రూరులు, మూర్ఖులు అని మాట్లాడతారు కదా చాలా మంది. ఎందుకు మాట్లాడతారు అలాగా? మనుషుల యొక్క ఆలోచన ఎందుకు అలా మారిపోయింది? దుష్టుడు ఉండడం బట్టి. దుష్టుడు, క్రూరులు, మూర్ఖులు, ద్రోహులు అంటే తర్వాత గర్వాంధులు, ఆ గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవుని ఎక్కువగా ప్రేమించేవారంట. అది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై అంటే మన దేవుని శక్తిని ఆశ్రయించాలి తప్ప దాన్ని కోల్పోయిన వారిగా మనం ఉండకూడదు. అందుకే ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే జాగ్రత్త కలిగి మనము బ్రతకాలి. జాగ్రత్త కలిగి బ్రతకాలి. ఇప్పుడు మన విరోధి ఎవడు? ఏమ్మా, ఎవరితో మనం పోరాటం చెయ్యాలి? ఈ మాట చెప్తాను, ఎందుకంటే వాక్యం కంప్లీట్ అవ్వకపోతే కనుక అది పూర్తి అవ్వకపోతే అర్థం కాదని విషయాలకి వెళ్తున్నాను. దయచేసి గమనించండి. ఒకవేళ ఆలస్యం అయితే నన్ను క్షమించాలి కూడా మీరు. ఓసారి ఎపిఎస్ఎల్ రాసిన పత్రిక మనం ఎవరితో పోరాడాలని సందర్భాన్ని మనం చూడగలిగితే 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడినది
శరీరాలతో కాదు కానీ అంటే ఏంటి? మనుషులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. ఒక రోజు ఆకాశ మండలంలోని కిందకే పడ్డాయి. ఏంటవి? దురాత్మల సమూహముతోను. ఆ రోజు ఎవండి? మిఖాయిలు దూతతో, ఘట సర్పముతో. ఇక ఆ ఘట సర్పమును తన దూతలు యుద్ధం చేశారు కదా, వారందరూ ఎక్కడికి పడ్డారు? ఇప్పుడు మనం ఎవరితో పోరాడుతాం తెలుసా? దురాత్మల సమూహముతో పోరాడుతున్నాం. అందుకే మనం అనుకుంటాం పలానా మనిషి అండి, పలానా ఆయన అండి, ఇలాగంటున్నాడండి, అలాగంటున్నాడండి అనుకుంటాం. అంటే వాడు దృష్టి యొక్క ఆలోచన, వాడిలో దెయ్యం ఉంది. ఆ దెయ్యము ఏం చేస్తున్నది? ప్రేరేపిస్తుంది. వాణిలో ఉన్నది మనలోనికి రాకుండా కాపాడుకోవాలి. మీ విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడో, అందుకే మీరు మెలకువ కలిగి ఉండండి. మెలకువ ఎక్కడ? నిజమేనంటారా? అలాగా అయితే కళ్ళు తెరిచాలి చూడాలంటారా? చెప్పండి. ఆత్మలో మెలకువ కలిగి ఉండాలి. అప్పుడే దృష్టి మనం ఏం చేయొచ్చు? జయించచ్చు. ఇప్పుడు ఎవరి మీద పగెట్టుకుందాం చెప్పండి? మనుషుల మీద ఎడదామా? మనకు పరలోకానికి వెళ్ళనోకోకుండా అడ్డు పండగ తగిలి పాతాళంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు చూసారా? ఇప్పుడు ఎవరు విరోధులు? నాకు వారి విరోధులండి, వీళ్ళ విరోధులు అంటున్నాం. అసలు విరోధి ఎవడో తెలుసా? దుష్టుడి విరోధి. వాణ్ణి మనం త్రొక్కేయాలి, వాణ్ణి జయించాలి. వాడు మన మీదకి వేస్తున్న బాణాలు ఏదైతే ప్రేరేపిస్తున్నాడో వాటిని జయించినప్పుడే పరలోకాన్ని మనం సంపాదించుకుంటాం. ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. ప్రార్థన చేసుకుంటాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన